టీవీ ఎంఎస్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరికీ మా నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు కొయ్యలగూడెం మరి గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడతాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఈ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? నా పేరు ఎం సుజాత, గవర్నమెంట్ హై స్కూల్ కొయ్యలగూడెంలో హెచ్ఎంగా పనిచేస్తున్నానండి. మా స్కూలు నిజంగా ఎన్రోల్మెంట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుందండి. దానికి కారణం వచ్చేసి మా స్కూల్లో అయితే లాస్ట్ ఇయర్ అంటే 2025 to 26 వచ్చేసి రిజల్ట్ 10th క్లాస్ చాలా బాగా వచ్చిందండి. మంచి రిజల్ట్ వచ్చింది, 81% వచ్చింది. అదేవిధంగా చక్కగా మాకు 888లో కూడా మా విద్యార్థి సెలెక్ట్ అవడం జరిగింది. 500 అబోవ్ వచ్చేసి 4 స్టూడెంట్స్ 500 అబోవ్ మార్క్స్ని చక్కగా వాళ్ళు గెయిన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మా స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరగటం అవనివ్వండి, లేకపోతే మంచి రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే మా స్కూల్లో కనుక చూసినట్లయితే ప్రతి టీచర్ అంటే క్వాలిఫైడ్ డిఎస్సిలో సెలెక్టెడ్ టీచర్స్ మా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారండి. చక్కగా మంచి విద్యా బోధన అంటే అప్డేటెడ్గా ఉంటారండి. ఎప్పటికప్పుడు మాకు ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ట్రైనింగ్స్ జరుగుతూ ఉండటం వల్ల సిలబస్ ఎప్పుడు మారినా సరే మారిన సిలబస్కి అనుకూలంగా చక్కగా అప్డేట్ అవటం వల్ల విద్యార్థికి ఏ రకమైనటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ని డెవలప్ చేయాలి అంటే ఏ రకంగా టీచింగ్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేటటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి టీచర్ కూడా చాలా బాగా విత్ టీఎల్ఎంతో లెసన్స్ బోధించడం అవ్వండి, లేకపోతే ఐఎఫ్టీస్ మాకు 7 కూడా ఉన్నాయండి. ఐఎఫ్టీస్లో డిజిటల్ బోధన, తర్వాత పాల్ ల్యాబ్ కూడా మా స్కూల్లో అవైలబుల్గా ఉందండి. అదేవిధంగా మనకి సైన్స్ ల్యాబ్స్ అవనివ్వండి, మ్యాథ్స్ ల్యాబ్స్ అవనివ్వండి, లేకపోతే ప్లే గ్రౌండ్ అవనివ్వండి. పీడీ సార్ ఉన్నారు కాబట్టి చక్కగా ఫిజికల్గా మెంటల్గా కూడా పిల్లల్ని హెల్తీగా ఉంచడానికి ప్లే గ్రౌండ్ కూడా మాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మనకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, తర్వాత ఎండిఎం కూడా చాలా హెల్తీగా ఉండేటటువంటి ఎండిఎం ప్రొవైడ్ చేయటం, విద్యార్థులందరికీ కూడా సరిపడు బెంచెస్ అవనివ్వండి, లేకపోతే ఫెసిలిటీస్ అన్నీ కూడా రన్నింగ్ వాటర్తో ఉన్నటువంటి టాయిలెట్స్ అవనివ్వండి, లేకపోతే ఫెసిలిటీస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా సఫిషియెంట్గా ఉన్నాయండి. ఫ్యాన్లు, లైట్లు, చక్కగా విశాలమైనటువంటి తరగతుల గదులు కూడా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు కూడా చాలా ఇంట్రెస్ట్గా, పేరెంట్స్ కూడా చాలా ఇష్టంగా విద్యార్థులను ఇక్కడ మాకు జాయిన్ చేయడం జరుగుతుంది. మీ స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారా? న్యూట్రిషన్ ఫుడ్ మాకు గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అన్ని రకాలుగా న్యూట్రిషన్ ఫుడ్ చక్కగా అందిస్తున్నామండి. చక్కగా ఆకుకూరతో కూడినటువంటి పప్పు, ఎగ్స్, చిక్కీలు, చక్కగా ఎనిమిది కాకుండా చక్కగా హెల్తీ ఫుడ్ని మిడ్ డే మీల్స్ ద్వారా మేము అందిస్తున్నామండి విద్యార్థులకి. విద్యార్థికి అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? హెల్త్ ప్రాబ్లం వస్తే మాకు చక్కగా పిహెచ్సి నుంచే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉందండి. వెంటనే మేము ఫస్ట్ ఎయిడ్ చేయవలసినటువంటిది మేము చేసిన తర్వాత మేము ఏం చేస్తామంటే దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సికి తీసుకెళ్ళి విద్యార్థికి కావాల్సినటువంటి మెడికల్ని మేము అందించడం అనేది జరుగుతుంది సార్. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు? తల్లికి వందనం కంపల్సరీ మా విద్యార్థులందరికీ కూడా అందుతుందండి. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనేటటువంటి ఒక పథకం ద్వారా విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని బుక్స్, నోట్ బుక్స్ కూడా అందించడం జరుగుతుందండి. విద్యార్థుల తల్లిదండ్రులకు మీ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని విన్నపం చేస్తారు? అయితే ప్రత్యేకంగా ఏమీ చెప్పట్లేదండి, కానీ విద్యార్థుల పేరెంట్స్కి మా స్కూల్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే మా స్కూల్లోని అన్ని ఫెసిలిటీస్ సక్రమంగా ఉన్నాయి కాబట్టి ప్రతి పేరెంట్ కూడా కంపల్సరీ మా గవర్నమెంట్ స్కూల్స్ లాంటి స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారండి. వేరే వాటిని అవాయిడ్ చేసి అంటే మీన్స్ ప్రైవేట్ స్కూల్స్ని అవాయిడ్ చేసేసి మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లో, జడ్పీ స్కూల్స్లో జాయిన్ చేయడానికి పేరెంట్స్ కూడా ఇష్టపడుతున్నారు సార్. ఇప్పటి వరకు కొయ్యలగూడెం మరి గవర్నమెంట్ హై స్కూల్ హెచ్ఎం గారు, సుజాత గారు, చంద్రన్న గారు చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో అనేక ఫెసిలిటీస్ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తున్నారని పాపోతున్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచించి ఈ స్కూల్ విజిట్ చేయండి. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలుసుకోమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటువంటి స్కూల్ ఇంత క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి విజయనగర హెచ్ఎం గారు, లెజెండరీ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ మేడం. హార్ట్లీ వెల్కమ్ ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.